Radio City Shiv Katha. డానియల్ ఎమా హ్యాపీ కపుల్. వాళ్ళకిద్దరు రెజీనా అండ్ బెల్. రెజీనాకి 15 years అండ్ బెల్ కి 12 years. లైఫ్ బానే సాగుతుంది, కానీ బెల్ 12th బర్త్డే నుంచి రెజీనా లైఫ్ మారిపోయింది. బెల్ బర్త్డే కి పేరెంట్స్ గ్రాండ్ గిఫ్ట్ ఇవ్వడం, అందరి అటెన్షన్ తన మీద ఉండడం ఎందుకనో రెజీనాకి నచ్చలేదు. ఒక్క బర్త్డే తప్ప మిగతా డేస్ అంతా మామూలుగా ఉన్నప్పటికీ రెజీనా మాత్రం అలానే ఆలోచిస్తూ అందరూ బెల్ ని లవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయింది. రెజీనా ఫాదర్ డానియల్ ప్రామిసింగ్ సైంటిస్ట్. తన ల్యాబ్ లో ఏవో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు డానియల్ లేనప్పుడు రెజీనా వాటిని చూస్తూ అమేజ్ అవుతుండేది. ఓ రోజు డానియల్ తన అసిస్టెంట్ చెప్తున్న మ్యాటర్ విని తన చెవుల్ని తాను నమ్మలేకపోయింది రెజీనా. జార్జ్, ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, కొన్ని టెస్టులు చేశాక రివీల్ చేద్దాం. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, ఈ మెషిన్ తో ఫ్యూచర్ లోకి వెళ్తే ఏ ప్రాబ్లం లేదు, కానీ పాస్ట్ లో వెళ్తే మాత్రం దేన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ చేస్తే ప్రెజెంట్ మొత్తం మారిపోతుంది. అది ఎలా చేంజ్ అవుతుందో కూడా ఎవరు చెప్పలేరు అని ఆ మెషిన్ ఎలా యూజ్ చేయాలో ఆ మాన్యువల్ మొత్తం కూడా జార్జ్ కి ఇచ్చాడు. ఆ రోజు రాత్రి రెజీనా ల్యాబ్ కి మళ్లీ వచ్చింది. జార్జ్ మాన్యువల్ ఎక్కడ పెడతాడో తనకు తెలుసు. వెళ్లి ఓపెన్ చేసింది. తాను ఈ టైం మెషిన్ లో పాస్ట్ లోకి వెళ్లి బెల్ ని ఏమన్నా చేస్తే రైట్ నౌ తన ఒక్కతే హ్యాపీగా ఉండొచ్చు, అందరు తన్నే లవ్ చేస్తారనుకుంటూ 12 years బ్యాక్ డేట్ ని ఫిక్స్ చేసి మెషిన్ ని ఆన్ చేసింది. కొద్ది క్షణాల్లో మెషిన్ పాస్ట్ లోకి వెళ్ళింది. సేమ్ అదే హౌస్. అప్పుడు అమ్మ పుట్టినప్పులు పడుతోంది. డానియల్ టెన్షన్ గా తిరుగుతున్నాడు. ఇల్లంతా హడావుడిగా ఉంది. కాసేపటికి ఓ పాప ఏడ్చిన సౌండ్. అందరి మొహాల్లో ఆనందం. బెల్ పుట్టిందన్నమాట అనుకుంది రెజీనా. ల్యాబ్ లో రాత్రి అయ్యే వరకు వెయిట్ చేసింది. రాత్రి 1 గంట దాటాక ఎమా రూమ్ లోకి వచ్చింది. పక్కనే ఉన్న నర్స్ నిద్రపోతుంది. డాడ్ బయట సోఫాలో నిద్రపోతున్నారు. మెల్లగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ నిద్రపోతున్న బెల్ని తీసుకుని బయటకు వచ్చింది. గార్డెన్ చివర ఓ పాడుపడ్డ బావుంది. దాని లాక్ ఓపెన్ చేసి బెల్ని అందులో వేసింది. చిన్న ఏడుపు. కాసేపటికే బెల్ చనిపోయింది. రెజీనా ఫేస్ లో ఆనందం, కానీ కొన్ని సెకండ్లో అది కాస్త భయంగా మారింది. ఊపిరాడట్లేదు. ఎవరో తన్ను బలవంతంగా వాటర్లో ముంచినట్టుగా అనిపించింది. గిలగిలా కొట్టుకుంటూ చివరికి ప్రాణాలు కాస్త వదిలేసింది. నిజానికి రెజీనా చంపేసింది బెల్ని కాదు, రెజీనానే. అప్పుడు అమ్మాకు పుట్టింది రెజీనానే, బెల్ కాదు. టైం మెషిన్ లో 12 years బదులు 15 years ప్రెస్ చేసింది. అలా రెజీనా తన్ని తానే చంపేసుకుంది. Radio City Shiv Katha.